ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. సిట్ నోటీసుల మేరకు 2025 జూలై 24న విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ సాక్ష్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషి తదితర నేతలు వాంగ్మూలాలను సిట్ తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అయితే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఈ కేసులో వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు అయితే తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాగ్మూలం ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ అయితే బండి సంజయ్ కోరింది. సిట్ నోటీసుల మేరకు 2025 జూలై 24న విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా బండి సంజయ్ తెలిపారు. అదే ఇదిలా ఉంటే హైదరాబాద్ ఏదైతే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ సాక్ష్యం అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. అలానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు అయితే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేశారు. ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అలానే ఇతర నేతల సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా ఏదైతే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ముఖ్యధారిగా ఉన్న ముఖ్య పాత్ర పోషించినటువంటి ఏదైతే ప్రభాకర్ రావును కూడా అధికారులు పలుమార్లు ఏదైతే విచారించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రభాకర్ రావు కొంత సహకరించడం లేదని చెప్పేసి కూడా సిట్టాధికారులు అయితే తెలుపుతున్నటువంటి కొన్ని మనం చూడవచ్చు. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.